యూరోపియన్ ప్రభువులు కొత్త సంపద మరియు పెరిగిన భూకమతాల ఆశతో ఆకర్షితులయ్యారు. అన్ని కోణాల నుండి దురాశ ఒక రక్తపాత యుద్ధానికి దారితీసింది. అది తర్వాతి 2 శతాబ్దాలుగా కొనసాగింది. పురాణ పర్షియన్ పాలకుడు సైరస్ ది గ్రేట్ బాబిలోన్ నగరాన్ని జయించాడు. ఇది ఒక ప్రధాన ప్రపంచ సంఘటన మరియు కొన్ని ముఖ్యమైన పరిణామాలకు దారితీసింది. అతను బాబిలోన్ను జయించడం వలన బహిష్కరించబడిన యూదులు తమ స్వదేశానికి తిరిగి వచ్చారు. జెరూసలేంలో ఆలయం నిర్మించబడింది మరియు యూదు ప్రజలు తమ పూర్వీకుల గ్రంథాలను సేకరించి బైబిల్ యొక్క మొదటి 5 పుస్తకాలను రూపొందించగలిగారు. సైరస్ ది గ్రేట్ చేసిన పనికి యూదులు ఎంతగానో సంతోషించారు. బైబిల్ రచయితలలో ఒకరు అతన్ని సైరస్ ది మెస్సియా అని పిలిచారు. యేసు పుట్టడానికి 500 సంవత్సరాల ముందు ఆయనను మెస్సియాగా పరిగణించారు. ఇది ప్రవక్త యోషేయ రాసినట్లు చెప్పబడుతున్న ప్రవచనాత్మక పుస్తకంలో ఉంది. ఇక్కడ సైరస్ను మెస్సియా అని పిలుస్తారు. ఈ పుస్తకం క్రైస్తవులకు ఒక ముఖ్యమైన రచన, ఎందుకంటే ఇది మెస్సియా గురించి తర్వాత ఉపయోగించిన ప్రవచనాలలో ఎక్కువ భాగాన్ని కలిగి ఉంది. అయితే ఈ ప్రవచనాలు ఇప్పుడు యేసు అని అర్థం చేసుకోబడ్డాయి. సైరస్ కాదు, కానీ ఈ క్రైస్తవ గ్రంథాల తేదీలను మనం పరిశీలిస్తే యోషియా పర్షియన్ రాజు గురించి మాట్లాడుతున్నాడని, మరో అర్ధ సహస్రాబ్ది వరకు కొట్టని వడ్రంగి గురించి కాదని మనం చూడవచ్చు. క్రైస్తవ మతం మొత్తంలో సమాధానం లేని గొప్ప ప్రశ్న ఏమిటంటే బైబిల్ ఎవరు రాశారు? శాస్త్రవేత్తలు మరియు వేదాంతవేత్తలు శతాబ్దాలుగా ఈ ప్రశ్న గురించి ఆలోచిస్తున్నారు. సరళమైన సమాధానం ఏమిటంటే బైబిల్ శతాబ్దాలుగా చాలా మంది రచయితలను కలిగి ఉంది. ఇదంతా పాత నిబంధనతో ప్రారంభమైంది. 1000 సంవత్సరాల కాలంలో ఇజ్రాయెల్ ప్రజల చరిత్రను వివరిస్తుంది. ఇది జీవ సృష్టితో ప్రారంభమవుతుంది మరియు తర్వాత ప్రజలు మంచి మరియు నైతిక జీవితాన్ని గడపడానికి పునాదిగా రూపొందించబడిన నైతిక పాఠాలలోకి ప్రవేశిస్తుంది. పాత నిబంధన మొత్తాన్ని మోషే రాశాడని మతపరమైన ప్రజలు సాధారణంగా అంగీకరిస్తారు. ఆయన ఆదికాండము, నిర్గమకాండము, లెవియాకాండము, సాంఖ్యకాండములను రాశాడు మరియు ద్వితీయోపదేశ కాండము. ఈ పుస్తకాలు తోరాను తయారు చేస్తాయి. ఇది పాత నిబంధన వలె అదే పుస్తకం, అయితే పుస్తకంలోని కొన్ని భాగాలు భిన్నంగా వ్రాయబడ్డాయి. ఎల్ డివినిటీ స్కూల్ నుండి జోయెల్ బార్డెన్ ఈ తప్పులలో కొన్నిటిని వరద ఎలా గొప్ప ఉదాహరణ అని వివరిస్తున్నాడు. నోవాహు ప్రతి జంతువులో 2 జంతువులను తన ఓడలోకి తీసుకున్నాడని ఒక వాక్యంలో చెబుతుంది. తర్వాత మరొక చోట నోవాహు కొన్ని జంతువులలో 2 జంతువులను తీసుకున్నాడని చెబుతుంది. ఒక పంక్తిలో వరద వ్యవధి 40 రోజులని మరియు మరొక పంక్తిలో 150 రోజులని చెబుతుంది. పాత నిబంధనను పూజారుల బృందం ఒక చోట చేర్చి ఆపై మార్చి, సవరించి మరియు చరిత్రను మార్చాలనుకునే ఇతరులచే సంవత్సరాలుగా పెంచి వ్రాయబడింది.